హాయ్ ఆల్. ఇప్పుడే మన నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన స్వీడిష్ లిమిటెడ్ సిరీస్ 'గ్లాస్ డూమ్' అనే సిరీస్ చూసా. ఎలా ఉందంటే చాలా బాగుంది. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనమాట. యాక్చువల్‌గా ఈ సిరీస్‌లో వచ్చేసి మనకి 6 ఎపిసోడ్సే ఉంటాయి. ఒక్కొక్కటి మనకి 40-50 మినిట్స్ ఉంటది. ఇంకొకటి ఏంటంటే ఈ సిరీస్ మనకి తెలుగు లాంగ్వేజ్‌లో అవైలబుల్‌గా లేదు. ఓన్లీ ఇంగ్లీష్ ఉంది. కానీ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుంది. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి ఒక చిన్న పాపని చూపిస్తారనమాట. తనని ఎవరో కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక గ్లాస్ డూమ్‌లో బంధిస్తారు. బంధించిన తర్వాత అక్కడి నుంచి మనకి ఫ్యూచర్‌కి ట్రాన్సిషన్ జరుగుతది. ఆ చిన్న పాపే పెద్దగా అయిపోయినట్టు చూపిస్తారు. తినేంటంటే చైల్డ్ అబ్డక్షన్ గురించి ఒక రీసెర్చ్ పేపర్స్ అనేవి తయారు చేసి స్టడీ చేస్తదనమాట. ఇలా కిడ్నాప్ చేసిన వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి ఒక రీసెర్చ్ పేపర్ ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేస్తది. దానికి మంచి అప్లాజ్ అనేది వస్తదనమాట దీనికి. ఇలా మనకి జరుగుతూ ఉండగా దాని తర్వాత ఏంటంటే తనకి ఊరు నుంచి కాల్ వస్తది. ఇలా వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పి. సో తిను అక్కడికి వెళ్ళాల్సి వస్తదనమాట అర్జెంట్‌గా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారి ఫ్యూనరల్ అటెండ్ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చనిపోతది. దాంతో పాటు ఇంకొకటి ఏం తెలుస్తదంటే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. యాక్చువల్‌గా మన హీరోయిన్ కూడా తన చైల్డ్‌హుడ్‌లో ఇదే ఫేస్ చేయడం వల్ల ఈ పాపని నేను ఎలాగైనా రెస్క్యూ చేయాలని చెప్పి తను గట్టిగా అనుకుని తను రిటర్న్ వెళ్ళదనమాట. సో ఇక్కడి నుంచి మనకు అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతది. తినేంటంటే పోలీసులకి హెల్ప్ చేసి ఆ పాపని ఎలాగైనా రెస్క్యూ చేయాలని చెప్పి తిను ఫిక్స్ అవుతదనమాట. ఇంతకీ మన హీరోయిన్ ఆ పాపని రెస్క్యూ చేసిందా లేదా? ఆ కిడ్నాపర్‌కి మన హీరోయిన్‌కి ఏదైనా లింక్ ఉందా? ఇంకొకటి ఏంటంటే మన హీరోయిన్ చిన్నప్పుడు ఇలాగే అబ్డక్షన్ జరిగి తను ఒక 9 మంత్స్ ఉండిపోతదనమాట దాంట్లోనే. ఉండిపోవడం వల్ల తినకు కూడా సైకలాజికల్‌గా చాలా డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ ట్రామాకి ఈ కిడ్నాపర్‌కి ఏమైనా సంబంధం ఉందా లేదా? తిను ఆ ట్రామా నుంచి బయటకొచ్చిందా లేదా? ఆ పాపని రెస్క్యూ చేసిందా లేదా? అనేది మనకు ప్లాట్ మాట. కమింగ్ టు పాజిటివ్స్ ఏంటంటే స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు. కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి మాట. ఇంకొకటి ఏంటంటే మనకి స్క్రీన్ ప్లే హైలైట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి చాలా వరకు లీనియర్‌గానే స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటది. కానీ మధ్యలో మనకి కొన్ని ట్విస్ట్‌లు అనేవి రివీల్ అవుతాయి మాట. దానివల్ల మనకి కొంచెం వీళ్ళు నాన్ లీనియర్‌గా కొంచెం ట్రై చేస్తారు. అంటే బ్యాక్‌కి, ఫార్వర్డ్‌కి జంప్ అయితూ ఉంటది స్క్రీన్ ప్లే. అవి బాగున్నాయి మాట. ఇంకొకటి ఏంటంటే మన హీరోయిన్ ఒక ట్రామాతో సఫర్ అవుతుందని చెప్పా కదా! ఆ సీన్స్ మనకి చాలా బాగా తీశారు. అవి చూపించడం కూడా మనకి బావుంటదనమాట. ఇంకోటి ఏంటంటే మనకి సస్పెన్స్‌ని చాలా బాగా హోల్డ్ చేస్తారనమాట లాస్ట్ వరకు. మనకి టోటల్‌గా 6 ఎపిసోడ్స్ ఉంటాయని చెప్పా కదా! మనకి సిక్స్త్ ఎపిసోడ్ లాస్ట్ 20 మినిట్స్ వరకు కూడా మనకి కిల్లర్ ఎవరని ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ సస్పెన్స్‌నైతే ఎక్సలెంట్‌గా హోల్డ్ చేశారు. అది మనకు చాలా బాగా అనిపిస్తది. అంటే మనకి ఫస్ట్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది. ఎవరు కిల్లర్ అని. మనల్ని మ్యానిపులేట్ కూడా చేస్తారనమాట. కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ అనేవి పెట్టారు. దానివల్ల అది ఇంటెన్షనల్‌గా పెట్టారన్నమాట. దానివల్ల ఏమనిపిస్తదంటే మనం కిల్లర్‌ని వేరే పర్సన్ కింద మనం గెస్ చేస్తూ ఉంటాం. యాక్చువల్‌గా మనకు ఒక 3, 4 పర్సన్ మీదకి మనల్ని ఫోకస్డ్‌గా పెడతారు. కానీ మనకి కిల్లర్‌కి సంబంధించినవి కూడా మనకి స్టార్టింగ్ నుంచే కొన్ని సీన్స్ చూపిస్తారన్నమాట. అవన్నీ లాస్ట్‌లో లింక్ చేసి రివీల్ చేస్తారు. అదైతే చాలా బాగా అనిపిస్తది. కమింగ్ టు క్యారెక్టర్ పెర్ఫార్మన్సెస్. అందరికన్నా ఎక్కువ కనిపించేది మన మెయిన్ యాక్ట్రెస్ మన హీరోయిన్ మాట. తిన చుట్టూ మనకి స్టోరీ అంతా తిరుగుతూ ఉంటది. మనకి 80% స్క్రీన్ మీద కూడా తినే ఉంటది. తనైతే చాలా బాగా చేసింది. అంటే ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా కనిపించవు గానీ ఫేస్ మీద తనైతే బాగానే చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఇద్దరు, ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకొకళ్ళు ఎవరంటే మనకి ఎవరైతే కిల్లర్ ఉన్నారో వాళ్ళ యాక్టింగ్ అయితే క్రేజీ అసల. కిల్లర్ అని మనకసలు లాస్ట్ వరకు కూడా తెలీదు. అది బాగా హోల్డ్ చేస్తాడు తను కూడా. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ కూడా బాగొట్టారు. మధ్యలో కొన్ని సాంగ్స్ కూడా వస్తాయి. అవి కూడా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే అనిపించింది. ఇంక ఓవరాల్‌గా సిరీస్ చూడాలొద్దా అంటే మంచి సిరీస్. మంచి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్. అస్సలు మిస్ అవ్వద్దు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే చాలా బావుంటాయి. ఆ సస్పెన్స్‌ని హోల్డ్ చేసే విధానం కూడా చాలా బా అనిపిస్తది. సో, అస్సలు మిస్ అవ్వద్దు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.